ఏ ఊర్లన్నా చూడుర్రి చాలా మంది వ్యవసాయం చేసే రైతులే ఉంటారు. కొందరు కూలి పనులకు పోతుంటారు, ఇంకొందరు మేస్త్రి పని, మెకానిక్ పని, ఆటో నడుపుడు, దుక్నం పెట్టుకొని చిన్న చిన్న దందాన్ని నడిపించేటోళ్ళు ఉంటారు. ఇద్దరో ముగ్గురో సర్కారు నౌకరీ చేస్తోళ్ళు ఉంటే అదే మా ఎక్కువ. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. కానీ అందరికందరూ ఒకటే పని చేస్తోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ ఊర్లలో కానొస్తారు. అసంటిదే గీ ఊరు సుత. ఊరి గురించి చెప్పి కండక్టర్లను చూపిస్తారేంది అంటారా? చెప్తాం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాల బార్డర్లున్న సంగారెడ్డి జిల్లా రాజారాం తండాల 20 మందికి మీద ఆర్టీసీలో పనిచేస్తుంటే అందులో 15 మంది కండక్టర్లే. మళ్ళా పెద్ద ఊరు కూడా కాదు, తిప్పి కొడితే 1000 మంది ఓటర్లు సుతా లేని చిన్న తండా. మరి మంచి కొలువులుండగా ఆర్టీసీ దిక్కే ఎందుకు పోతుండ్రంటే, మా దగ్గర పోపట్లాలని ఫస్ట్ మొట్టమొదటి మా తాండకు ఉద్యోగస్తుడు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఎంచుకోవడం జరిగింది. అప్పుడు 10th అయినాక ఈ జాబ్ లో ఎంచుకున్నాం. 10-15 మంది జాబ్ ఉన్నాం. ఈ జాబ్ తోనే మేము మా పిల్లలకు మంచి స్టడీ ఇస్తున్నాం. అప్పట్లో 10వ తరగతి పాస్ అయితే చాలు ఆర్టీసీ పరీక్ష రాస్తే కండక్టర్ కొలువు వచ్చేది. పెద్ద చదువులు చదువుతానికి పైకం కావాలి. ఇదైతే చెప్పున సెటిల్ కావచ్చు అని అందరికందరూ ఆయన తొవ్వల నడిచిండ్రన్నట్టు. అట్లాని ఏరే కొలువులు కొట్టినోళ్ళు లేరా అంటే వాళ్ళు 35 మంది దాకుండ్రు. పోలీసు గాని, టీచర్లు గాని ఇంకా ఏమో కూడా చేస్తున్నారు అనుకో. ఇక చాలా మంది ఇక్కడ జాబోలు ఎక్కువ ఉన్నారు అనుకో మా తాండాలు అనుకో. అక్షరాలు దిద్దరానోళ్ళు ఎవ్వరు ఉండరంటే చూడుండ్రిగా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు సర్కార్ కొలువులు కొడతాండ్రు. మా తాండలో మందు కూడా తాగారు. మా తాండలో ఇప్పుడు యువకులు ఆర్టీసీలో ఏ పోస్టులు పడ్డా మనల్ని చూసుకుంటూ వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ముందు అప్లై చేసుకుంటూ ఉంటున్నారు. ఈ లెక్క రాజారాం తండా కాకుండా ఆర్టీసోళ్ళ తండా అని పేరు పోయినట్టేనబ్బా.